వల్ల ఈ మనకు ఈ హోటల్లో ఏంటంటే కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా వ్యూ పాయింట్, అలాగే ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే సెంటర్లో హుస్సేన్ సాగర్కి, లుంబిని పార్క్కి సెంటర్లో అయితే ఇలా అయితే క్యాండిల్ లాగా వచ్చినట్టుగా చాలా అంటే చాలా అట్రాక్టింగ్గా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఒక మిర్రర్ అనమాట కింద ఉండేది. మన రోడ్లో పోయే వాళ్ళం వచ్చే వాళ్ళం అందరం కూడా దాంట్లో రిఫ్లెక్షన్ పడుతూ రియల్గా మనం అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అందరికీ కూడా. సో చూస్తున్నారు కదా ఇంకా ఆ తర్వాత హుస్సేన్ సాగర్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదండి. ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ డాన్సింగ్ బోట్, ఇంకా నార్మల్ బోట్, ఇంకా స్పీడ్ బోట్, ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట. ఎవరికి విల్లింగ్ అయితే అలా వాళ్ళకి కన్వీనెంట్ ఉన్న వాటిని మనం ట్రై చేయొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఇంకా మేమైతే డాన్సింగ్ బోట్ ట్రై చేద్దాము, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అని దానికోసం అయితే టికెట్ తీసేసుకొని దానికోసం అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా అక్కడైతే డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట ఒక టీం అయితే. సో ఆ డ్యాన్సులు మనం చూసుకుంటూ హుస్సేన్ సాగర్ అలాగే బుద్ధ స్టాచ్యూని అయితే మనం చూడొచ్చు అనమాట బోటులో నుండి. సపరేట్గా బుద్ధ స్టాచ్యూకి వెళ్ళాలనుకుంటే వేరే బోట్ అండి. సో మేమైతే ఈ బోట్ అయితే అది కూడా వెళ్తుందేమో అనుకొని డాన్సింగ్ బోట్ ఎక్కామండి. కానీ అయితే ఈ డాన్సింగ్ బోట్ బుద్ధ సరౌండింగ్ అంతా కూడా అంటే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా మనకు ఒక రౌండ్ వేసేసుకొని ఇంకా మనల్ని దిగిన ప్లేస్ అంటే ఎక్కిన ప్లేస్లోనే మళ్ళీ దింపేస్తారనమాట. బుద్ధ స్టాచ్యూకి వెళ్ళాలి అనుకుంటే సపరేట్గా మనం వెళ్ళొచ్చు. ఇంకా పైన చూస్తున్నారు కదా, ఇంకా ఈ విధంగా అయితే పిల్లలు ఒక టీం లాగా వాళ్ళకు ఒక యూనిఫామ్ లాగా సెట్ చేసేసుకొని వాళ్ళైతే డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట. సో పిల్లలకైతే చాలా బాగుంటుందండి. సో ఇలా చూస్తూ కూడా మనం ఫ్యామిలీస్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూస్తూ కూడా హుస్సేన్ సాగర్ మనం వెళ్ళొచ్చు అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా అనిపించిందండి. చూస్తున్నారు చాలా మందికి అనమాట. ఆర్టిస్ట్ మాయాద్వీపం సీరియల్ అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది కదా. సో ఆ సీరియల్ని కూడా యాక్ట్ చేసేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఇలా కండక్ట్ చేస్తూ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది సో చూస్తున్నారు కదా. ఇంకా ఐకియా షాపింగ్, అలాగే చార్మినార్ దగ్గర షాపింగ్, చార్మినార్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.